10వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన కాలం అంతా నీ మహాకృపతో ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడి ఈ పరిశుద్ధమైన దినాన్ని తండ్రి అయ్యా కొద్ది మందిగా చేరి ఇట్టి భాగ్యాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటి నా ప్రభువా నీ నామానికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, పాటల ద్వారాగా ఆరాధన ద్వారాగా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనం నుంచి నా ప్రభువా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ ఉపదేశాన్ని అడ్డుగుమ్మ చూస్తున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తులను బంధించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు మాకు తోడుగా ఉండి నీ కృప, నీ కనికరము, నీ సహాయాన్ని మాకు దయచేసి అయ్యా మీరేతో మాట్లాడి నీ బిడ్డలందరితో మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి, సామెతల గ్రంథాన్ని రచించింది ఎవరు? సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరన్నా? సొలొమోను. సొలొమోనుకి ఉన్న ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఉంది. తనలో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. ఈ భూలోకంలో ఎవరకు లేని జ్ఞానాన్ని సొలొమోను అని ఎవరైనా సరే బైబిల్లో చదివేవారు ఎవరయ్యా జ్ఞానవంతుడు బైబిల్ అంటే సొలొమోను పేరే మొట్టమొదటిగా చెబుతారు. ఎందుకంటే దేవుడు దావీదు తర్వాత రాజుగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి పూనుకున్నప్పుడు దేవుడితో సొలొమోను అంటాడు, అయ్యా నేను వీరిని పరిపాలించడానికి, వీరిని నేను నా క్రమ పద్ధతిగా నడిపించడానికి నాకు జ్ఞానాన్ని దయచే తండ్రి అని దేవుణ్ణి వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం లేఖనాల్లో. ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని కనుక ఒక్కసారి మనం చూస్తే తండ్రిగా కొంతకాలము బిడ్డతో తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించినట్టు కనబడతాడు. తర్వాత కుమారుడు రాకతో కొన్నాళ్ళు దేవుని పరిచర్య జరిగినట్టు చూస్తుంటాం. ప్రస్తుతానికి ఎవరున్నారు మన మధ్య? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మనకి తోడున్నాడుగా, అంటే త్రిత్వంగా దేవుడు కనపడతా ఉంటాడు. ఎందుకంటే దేవుడు తన బాధ్యతను ఎక్కడ విస్మరించాల, ఎక్కడ విడిచిపెట్టాల తన బిడ్డలని. ఇది సృష్టిని చేసినప్పుడు తండ్రిగా ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని ప్రతి ఒక్కటి కూడా అనుకుని తన బాధ్యతను నిర్వర్తించాడు తండ్రిగా. ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నప్పుడు, మోషే ద్వారా నడిపిస్తున్నప్పుడు అనేక మార్లు వారు త్రప్పిపోతూ సనుగుతూ గొనుగుతూ ఉన్నప్పటికీ కూడా పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉంటూ వారు భుజించడానికి ఆకాశము నుండి మన్నాను కురిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారికి దాహమైనప్పుడు ఆ బండ నుండి నీళ్లు తనకి తెప్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుడు అదృశ్య రూపుగా కనపడుతున్నప్పటికీ కూడా ఎక్కడ తన బాధ్యతను మర్చిపోల, తండ్రి బాధ్యతను మర్చిపోల. ఈరోజు నా లోకపరంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ డే ఏంటండి? ఈరోజు ఫాదర్స్ డే అంటారు. ఎవరైనా సరే భౌతికంగా తల్లిదండ్రులు ఉన్నటువంటి వారిని ఫాదర్స్ డే చెప్పుకుంటారు. అట్లనే ఆత్మీయంగా మనమైనా సరే స్పిరిచువల్గా మనల్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆత్మీయ నాయకుడిని వారిని మనము కొనియాడుతూ ఉంటాం. ఈ రోజున తండ్రిగా దేవుడు ఉన్నాడు, అయితే ఆయనలోనే ఇముడి ఉన్నటువంటి కుమారుడు అట్లనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వారి వారి కాలాల ప్రకారము వారి వారి పరిచర్యలను జరిగించి ఉన్నారు. ఇప్పుడైతే తండ్రికి కుడివైపున సింహాసనాసీను పక్కన ఉండి నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. జయించిన వాడు అలాగ ఉంటాడని తెల్లని వస్త్రం ధరించుకొని మనతో పాటు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టు కూడా మనకు కనపడతా ఉంటాడు. ఈ రోజున తల్లిదండ్రుల మాటలకి బిడ్డలు ఎంతవరకు విధేయత చూపుతున్నారు? ఎవరు వింటున్నారా?
ఈ రోజున ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవారు చాలా తక్కువ మందిగా కనపడతా ఉన్నారు. తల్లిదండ్రుల్ని హింసించి బాధ పెట్టి వారిని నానా రకాలుగా తిట్టి కొట్టి లేదంటే అవసరమైతే వారి ఆస్తులను రాపించుకొని కూడా చంపేసేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అవునంటారా కదంటారా? మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే తండ్రిని తల్లిదండ్రులను ఎవరైనా సరే, అందుకని దీన్ని తల్లిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. అందుకే మనం చదివిన మూలవాక్యం ఉంది, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును అన్న మాట ఉంది. ఈ జ్ఞానము గల కుమారుడు ఎవడంటే మొత్తం మనం చూసుకుంటే మనము కాదు, కానీ జ్ఞానము గల కుమారుడు అంటే తండ్రిని సంతోషపెట్టింది ఎక్కువగా యేసు ప్రభువే. బాధల్లో అయినా ఎరుకులో అయినా ఇబ్బందులైనా చివరికి తన ప్రాణము పోతున్నప్పటికి కూడా తన తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చి తండ్రి కుడివైపున ఆసీనుడుగా మనకు కనబడుతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే మనకు ఒక బాధ్యత అప్పగించిన వారిని మనము దాన్ని విస్మరిస్తాం, లేదంటే సరిగ్గా మనం చెయ్యం. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు. తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపించారా లేదా? ఒకవేళ తండ్రి మాటకు విధేయత చూపితే వారు ఎలాగ ఆశీర్వదించబడ్డారో మనం చూస్తాం. ఇంతకీ మన బైబిల్ ప్రకారం చూస్తే విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? చెప్పండి, విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? ఎవరు? యేసు ప్రభు. రైట్. ఇంకా అబ్రహాం. ఎందుకంటే విశ్వాసులందరికీ కూడా తండ్రిగా కొలవబడుతున్నాడు అబ్రహాము. ఎందుకంటే అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది వాక్యం అని ఉంటా ఉంది. అబ్రహాముని ప్రేమించి తనకిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఇంచుమించు 25 సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహాముకి ఒకే ఒక కుమారుడు అనుగ్రహించి ఉన్నాడు. అతని పేరు ఇస్సాకు. దేవుని పరీక్ష, దేవుని మాటకు విధేయత చూపుతారా లేరా, అసలు దేవుని మాటను వీరు ఎలాగ దేవుణ్ణి సంతోష పెడతాలి, అసలు వీరి జ్ఞానం ఏపాటిదో అన్నట్టుగా దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక మాట ఉన్నది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. అబ్రహామా అని పిలవగా ప్రభువా అని చెబుతూ, ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నీ ఒక్కడే ఉన్నట్టు కుమారుడు ఇస్సాకుని తీసుకుని నేను చూపించు పర్వతాలు ఒకదాని వంటి మోరియా మీద దహన బలిగా అర్పించు. తండ్రి చెప్పాడు ఆ మాట, తండ్రి మాటకు లోబడ్డాడు. కాబట్టి ఈరోజున అనేక జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పేరు లిఖించబడి ఉందండి. ఆయన చెప్పగానే చెప్పాడు మొట్టమొదటిగా 12వ అధ్యాయంలో చూస్తే, అబ్రామా నీవు లేచి నీ బంధువుల యొద్ద నుంచి నీ యొక్క ప్రాంతం నుంచి విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా చేస్తాను అని ఆనాడే ఆశీర్వదించాడు. రోజున నిజంగా తండ్రి మాటకు మనం లోబడుతున్నాం. ఎన్నో మార్లు మన వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని యొక్క ఉపదేశం ప్రతి ఒక్క ఆదివారం నాడు వింటూనే ఉన్నాం. కానీ ఇంకా మనం లోబడతలేదు, తండ్రి మాటకు మనం చెవి యొగ్గట్లేదు. ఆ అధ్యాయం మొత్తం చదివితే తండ్రి ప్రేమ ఎలా ఉండిద్దో, ఒకవేళ పరలోకపు తండ్రి అబ్రహాంకు చెప్పిన మాట ప్రకారము తను ఏ విధంగా నడిచాడో కూడా మనకి ఆ ఆదికాండం 22వ అధ్యాయం మొత్తం చదివితే అర్థమైంది. దారిని పోతూ అంటాడు, కుమారుడు అంటాడు, నానా కట్టెలు ఉండయి, మరి దహన బలిగా పశువుని వధించడానికి కత్తి ఉంది, మరి దహన బలి పశువేది అని కుమారుడు అడుగుతాడు. కానీ అబ్రహాము కన్నీళ్లు దిగమింగుకొని ఏమీ చెప్పలేక, ఆయన చూసుకుంటాళ్ళయ్యా, మనకు చెప్పినవాడు ఆయనే కాబట్టి ఆయన చూసుకుంటాడులే, నిన్నే వధిస్తున్నానయ్యా, నిన్నే చంపుతున్నానయ్యా అని తన కుమారుడికి చెప్పలేక తండ్రి మాటకు విధేయత చూపించి అబ్రహాము ఆయనే చూసుకుంటాడయ్యా అని చెప్పి తన కుమారుని తీసుకొని ఆ పర్వతానికి వెళ్తాడు. ఎందుకు ఈ రోజున అబ్రహాం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటామంటే తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రికి ఇచ్చిన తండ్రిని సంతోషపరిచాడు. ఎందుకంటే లేక ఎన్నో సంవత్సరాల కుమారుణ్ణి ఇచ్చి తన సంతోషాన్ని తనతోనే ఉంచుకుంటాడా, అది నాతో కూడా తను అంటే మళ్ళా ఆ సంతోషం నాతో వ్యక్తపరుస్తాడా, అసలు నా మాటకు విధేయత చూపుతాడా లేదని చెప్పి చిన్న పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్షలో అయ్యా ఇది దేవుడే ఇచ్చాడు, మళ్ళా దేవుడికి ఇవ్వడం నేను సంతోషంగా ఉంటానని చెప్పి
తండ్రి మాటకు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు కాబట్టి ఈ రోజున అనేక జనములకు తండ్రిగా అబ్రహాము పిలువబడుతున్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం? మనం చెప్పిన మాటలకు కానీ చెవి యొక్క దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. మనకి నేను పదే 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 ఎప్పుడు ఒక మాట ఎప్పుడు నేను చదువుతూనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. దేవుణ్ణి మనం ఎలా సంతోషపెడతాం? ఏమి తీసుకొచ్చి ఆయన దర్శిస్తాము? ఏమి తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో మనం మోకరెళ్ళి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాము? ఇవేవి కాదంటాడు దేవుడు. ఎందుకంటే పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, లేదంటే వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని కానీ ఏమి ఇచ్చి కూడా ఆయన సంతోషపెట్టలేము. నీ గర్భఫలాన్ని పుట్టి ఉంటే నీ జ్యేష్ఠ కుమారుని ఇచ్చి సంతోషపెట్టలేము. కానీ ఆయన అంటాడు మేక గ్రంథము 6:8, మనుష్యుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడతా ఉంది. న్యాయముగా నడుచుకో, కనికరము కలిగి ఉండు, దేన మనసు కలిగి ఉండు, ఇంతే కదా నేను అడుగుచున్నాను అని జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతూ మనుషులకి తన యొక్క జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అందుకే సామెతలో మొట్టమొదటి మాట ఉంది, జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది. జ్ఞానాన్ని ఎవరైతే తన గడప యొద్ద కాచుకొని జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారు ధన్యులు. మనం చదివిన మూలవాక్యంలో జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని ఏ విధంగా సంతోషి పెడతాడు. ఈ రోజున నీవు నేను ఇలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం. లోక జ్ఞానాన్నా లేకంటే దైవికమైన జ్ఞానాన్నా? లోక జ్ఞానం అందరికీ చాలా బాగానే ఉంది. ఎందుకంటే అది ఎందుకు పనికిరాదు. నిజంగా దేవుని స్వరాన్ని విని దేవుని మాట నీలో ఉంటే ఖచ్చితంగా నీవు జ్ఞానవంతురాలవి, నీ ఇల్లుని కట్టుకుంటాం. ఇదే సామెతలో ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకునేది, మూఢురాలు తన ఇల్లుని పెరికి వేసుకునేది అని మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జ్ఞానం అంటే యేసుక్రీస్తుని కలిగి ఉండటమే జ్ఞానం అండి. ఆ మాట చెబితే కొంతమందికి ఎగతాళిగా ఉన్నది. వాక్యం అంటా ఉన్నది యేసుక్రీస్తుని ఎరిగినట్టు వారు కనుక చూస్తే, మనం చూస్తే ఎర్రి వాళ్ళు చూసినట్టు చూస్తారు, పిచ్చి వాళ్ళు చూసినట్టు చూస్తారు. వీళ్ళేందిరా ఈ ప్రార్థన లేనిది, ఈ ఉపవాస ప్రార్థన లేనిది, అసలు సమస్తాన్ని కూడా తీసిపెట్టి మొండమోపుల్లాగా ఉన్నారేంది అని ఎగతాళి చేస్తూ ఎద్దేవి చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తుని కనుక నిజంగా నీ సొంత రక్షకుగా అంగీకరించి ఆయన ఉపదేశాన్ని వింటూ ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన ప్రేమ అర్థమైద్ది. మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో మనకు అర్థమైద్ది. ఇతరులకు మనం మాదిరిగా ఉండాలని ఖచ్చితంగా మనం చూసి నేర్చుకుంటారు. అంతేగాని యేసుక్రీస్తుని మనం ధరించుకుంటున్నామని చెప్పుకుంటూ ఇంకా మనం పాపములో పడి ఉంటే అది దేవునికి ఇష్టకరము కాదు. కాబట్టి మొట్టమొదటి మాటగా దేవుడు నిన్ను సంతోషపరచాలి. దేవుడిని నువ్వు సంతోషపరచాలంటే ఆయన చెప్పిన మాటను నెరవేర్చు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా సృష్టిని నిర్మించి తన జ్ఞానము చొప్పున అన్నిటిని కూడా సమస్తాన్ని చూసి ఇదిగో ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని అనుకొని సమస్తాన్ని నిర్మించున్నాడు. చెడ్డదిగా కొన్ని కూడా ఎక్కడ నిర్మించలా. తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజల మొత్తానికి అంటే తను వెంబడిస్తున్న తనను దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇదిగో నిన్ను సంతాన్ని అభివృద్ధి పరుస్తాను, నీ సంతానాన్ని పాలు తేలును దేశానికి ప్రవహిస్తాను అని చెప్పి ఎక్కడ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని చెయ్యి విడిచినట్టుగా కనపడతలా. కానీ ఇశ్రాయేలు ప్రజలే దేవునికి వ్యతిరేకంగా మారి అనేక మార్లు ఆయన్ని తృణీకరిస్తూ దైవ సేవకులను తూలనాడుతూ అవమానపరుస్తూ హేళన చేసి ఉన్నారు. తర్వాత వారి అంతం ఎలా అయిందో ఆ అరణ్యంలో మనకు అర్థమవుతూ ఉండింది. రెండో మాటగా సొలొమోను కూడా ఇదే మాట అంటాడు. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలుల దేవా, తమ్ముడు 23 యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఎవడునూ లేడు. పూర్ణ హృదయముతో
నీ దృష్టికి అనుకూలముగా నడుచు, నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు అబ్రహాముకు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవు ఇచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. హల్లెలూయా. ఆ ముందు వచ్చిన చూస్తే దావీదు సొలొమోనుతో చివరి మాటలు చెబుతాడు. అయ్యా, లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోతూ ఉన్నాను. అయితే నీకు ఎంతో రాజ్యానాన్ని అట్లానే సమస్తమైన వెండిని బంగారాన్ని సమకూర్చి ఈ మందిరానికి నెరపరిచి ఉన్నాను. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా నీవు నిత్యము రాజుగా వెలగాలన్నా, జ్ఞానం పొందుకోవాలన్నా నేను అనుసరించినటువంటి దేవుణ్ణి నువ్వు అనుసరించు, ఆయన కట్టడాలను శాసనాలను గైకొనుము అని సొలొమోనుతో దావీదు పలుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత సొలొమోను కూడా దేవుణ్ణి కొంతకాలం అనుసరించి తర్వాత అంటున్నాడు, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశం అందైన కానీ కిందన్న భూమి అందైన కానీ నీ వంటి దేవుడు ఎవ్వరూ లేరు. నా తండ్రికి వాగ్దానం ఇచ్చి దాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నావు. ఎందుకంటే రాజు అంటాడు, దేవుడు అంటాడు తన తండ్రికి అయినట్టు దావీదుకి ఒక వాగ్దానం ఇస్తాడు. ఇదిగో నీ నుంచి కాదు కానీ నీ నుంచి వచ్చే సంతానం నుంచి నేను గొప్ప మందిరాన్ని కడతాను. ఆ మాట చెప్పినప్పుడు సొలొమోను ద్వారా ఆ మందిరాన్ని నిర్మించడం జరుగుతూ ఉండిద్ది. ఎందుకంటే మాట ఇచ్చి తప్పేవాడు దేవుడు కాడు. హల్లెలూయా అనొచ్చు సొలొమోనుతో, సొలొమోను నేను మీ తండ్రికి ఇచ్చిందన్నమాట, నీ పట్ల నేను నెరవేర్చడానికి నేను అర్హుడిని కాదు, లేదా నీకు నేను చేయకూడదు అని అనుకోవచ్చు. కానీ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఆదిలో చూస్తే అబ్రహాంకి పాలు తేనెలు ప్రవహించి దేశానికి బిడ్డలను చేరుస్తున్నప్పుడు, నీ ఇశ్రాయేలు జనాలను కూడా అభివృద్ధి పరుస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్పిన వాగ్దానాన్ని ఖచ్చితంగా తూచే తప్పకుండా అమలుపరిచాడు. అట్లానే మనమైతే తండ్రి మాటకు మనం లోబడం, తండ్రి మాటకు విధేయత చూపం. ఒకవేళ అనుకోవచ్చు, అబ్బాయి నేను మీ అయ్యకి కాడ నేను డబ్బులు తీసుకున్నాను కానీ నీ కాడ కాదే, నోటుంటే ఆయనకు రాసిన కానీ నీకు రాయలేదే, ఈ చల్లవయ్యా అని మాట్లాడతారు. కానీ ఒకసారి వాగ్దానం చేసిన వాడు ఎవరని మనం గుర్తుపడితే నిజంగా దేవుని జ్ఞానం ఎలా ఉండిద్ది, దేవుని ప్రేమ ఎలా ఉండిద్ది. మాట ఇచ్చి తప్పేవాడు నరమాతుడు, కానీ మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ సొలొమోను అంటాడు, దేవా ఆకాశం అందైనా భూమి అందైనా నీలాంటి దేవుడు ఎవ్వరు కూడా లేడు. నీలాంటి నా తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నేడు స్థిరపరిచి ఉన్నావు, దాన్ని బలపరిచి ఇదిగో నా కన్నుల ఎదుట నేను చూసి ఉన్నాను. ఆ మందిరం కట్టినప్పుడు దహనం బలిగా అర్పించేటప్పుడు ఆకాశము నుంచి అగ్ని కురిపిస్తాడు సొలొమోను. తను చేసిన ప్రార్థన బట్టి ఆకాశం నుంచి అగ్ని కూడా కురిచినట్టుగా తర్వాత అధ్యాయంలో మనకు కనపడతా ఉండింది. ఆకాశం నుంచి అగ్ని తెప్పించిన వాళ్ళు ఏలియా కూడా ఉంటాడు. ఆనాడు అహాబు, ఏలియా, యెజబేలు వారి కాలంలో ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా బయలుదేవతలను ఆరాధిస్తున్నప్పుడు ఏలియా ఒక శబ్దం నెరవేరుస్తా ఒక ప్రతిజ్ఞ చేస్తుంటాడు. ఈ రోజున మీరు ఎంతకాలం రెండు తలముల మధ్య ఉంటారు, ఇదిగో ఏది దేవుడో ఏది పూజించడానికి అర్హుడో ఈ రోజున ఖచ్చితంగా మీకు తెలియాల్సినటువంటి అవకాశత ఎంతైనా ఉంది. కాబట్టి రండి వెళ్దాం అని చెప్పి బయలుదేవత ప్రవక్తలు ఒక పక్క, ఏలియా ఒక పక్క ఇశ్రాయేలు జనాంగం చూస్తూ ఉంటారు. వారి మధ్యన అంటారు, ఏలియా ముందు కొంచెం ఎదుగో మనం ఒక దహనం బలిగా ఒకరిని ఏర్పరుచుకుందాం, ఎద్దుని వధించి అక్కడ మాంసాన్ని పేరుద్దాం. ఎవరైతే ప్రార్థన ఆలకించి ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఇదిగో ఈ దహన బలి ఈ యొక్క పశువు యొక్క ఎద్దు మాంసాన్ని అంతా కూడా బూడిద చేసిద్దో వారే నిజమైన దేవుడు అని వారు శపథం వేసుకుంటారు. బయలుదేవులు ఎంతగా ప్రార్థించిన రాదు కానీ చివరికి ఏలియా ప్రార్థించినప్పుడు 12 గుమ్మాలు 12 రాళ్ళు తీసుకొని బలిపీఠాన్ని కట్టి ఆ మాంసాన్ని ఉంచి వాటి మీద ఇంకా నీళ్లు పోసినప్పుడు ఏలియా ఒకే ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన బట్టి ఆకాశం తన ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని దిగినట్టుగా మనము లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఈ రోజున నిజంగా దేవుణ్ణి మనం ఎంతగా నమ్ముతున్నాం. కొన్నిసార్లు నేను అంటాను, మన ప్రార్థన వినపడదా దేవునికి? నిజంగా తండ్రి మన పక్షాన ఉన్నాడని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అనుకుండవచ్చు. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట ఉంది, ఏలియా కూడా మనలాంటి మనుషుడే కదా,
అతడు ప్రార్థించగా 3.5 సంవత్సరములు ఈ భూమి మీద వర్షం పడలేదు. మరలా అతను ప్రార్థించినప్పుడే ఈ భూమి మీద వర్షం పడినట్టుగా మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రోజున గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం ఏదో చెప్పుకోవడానికి కహానులుగా ఉండవు, కానీ వారి వారి జీవితంలో, భక్తుల జీవితంలో తండ్రి చెప్పిన మాట వారు ఎంతగా విధేయత చూపిస్తున్నారో, ఎంతగా దేవుణ్ణి హత్తుకుంటున్నారో, ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నారో వారికి అర్థమైంది. అంతగా అలాంటి కార్యాలు వారు జరిగి ఉంచున్నారు. ఈరోజున నీవు కూర్చున్న, నీవు చెబుతున్న నేనైనా సరే, ఎందుకు దేవుడు మన పట్ల అంతా అలాంటి కార్యాలు చేయడానికి ఆయన మన అసమర్థుడా? కాదండి, వారికి చేసిన వాడే మనకి చేయడానికి సమర్థుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎందుకంటే మనమే కొన్నిసార్లు త్రొట్టిల్లిపోతాం. దేవునికి మాటకు విధేయత చూపించకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన ఇస్తున్న జ్ఞానానికి మనము దాన్ని నెరవేర్చి దేవుని మనం సంతోషపెట్టలేకపోతున్నాం. నిజంగా చెప్పండి, నిజంగా దేవుణ్ణి మనం ఎలా సంతోషపెడతాం చెప్పండి? మనసును సంతోషపెట్టాలంటే ఆడవాళ్ళు అయితే ప్రాముఖ్యంగా చీరలో బంగారం కొని పెడితే వాళ్ళు ఇంకా వాళ్ళ నవ్వులకి మనం ఆపుకోలేము, కిలకిల్లలా అవుతుంటారు. బంగారం కానీ చీరలు కానీ వాళ్ళకి కావాల్సినవి ఇస్తే వారు ఇంకా ఎంత కోపం ఉన్నా సరే అలాంటివి ఇస్తే ఇంకా ఆమె ఏడో పై మేడల్లో తేలుతుండద్ది. అదే అబ్బాయిలకు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇచ్చినా ఏదన్నా ఆశ్రయిస్తున్నా సంతోషంగా ఉంటారు. నేనంటాను, దేవుణ్ణి ఏమిచ్చి సంతోష పెడదాం? దేవుణ్ణి మనం ఏమిచ్చి సంతోష పెడదాం? కొంతమంది నిలువు దోపిడీలు అని, లేదంటే వాళ్ళకున్నానంటే ఆస్తులు తీసుకుని వేస్తూ ఉంటారు. దేవుడు వాటిని తీసుకొని సంతోషపడతారని అనుకుంటూ ఉంటారు. కాదు కాదు, దేవుణ్ణి సంతోషపరచాలంటే ఆయన మాట వింటే చాలు. హల్లెలూయా. అందుకే ఆనాడు సౌలుతో అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మొదటి సమయంలో ఈ మాట ఉన్నది, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టము. ఎందుకంటే ఈ రోజున దేవుని మాటే మనం వినకుండా, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం పొందుకోకుండా, ఆయన ఉపదేశాన్ని పొందుకోకుండా మన జీవితంలో మనమే నాశనం పరుచుకుంటున్నాం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఒకసారి 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగినెడలా వానికి రాతినిచ్చునా? చేపను అడిగినెడలా పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండిన మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, పరలోకమందున తండ్రి తన్ను అడిగిన వానికి అంతకంటే ఎంతో నిశ్చయంగా దయచేస్తాడు. హల్లెలూయా. చూడండి, మనుషుల గురించి మాట్లాడుతూ ఎవరైనా ఒకసారి ఒక కుమారుడు ప్రశాంతంగా నిద్రపోతాం, హల్లెలూయా హల్లెలూయా ఆ నిద్రపోవడం కొంచెం లేపండి. ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణన కందని అతి సుందరుడవు, ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణన కందని అతి సుందరుడవు, 24 పెద్దల మధ్యలో మహిమ ప్రభావముతో సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతి నీకేనయ్యా, ఆసీనుడా యేసయ్యా. నా స్తుతి నీకేనయ్యా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? హల్లెలూయా. ఇక్కడ పరలోకపు తండ్రి ఒక మనిషిని గురించి పోలుస్తూ, ఎవరైనా సరే మనుషులకు ఉన్నట్టు వారు తన బిడ్డల విషయంలో రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? ఉదాహరణ అబ్బాయి ఆడుకుంటూ వచ్చి, నాన్న నాకు చిన్న బన్ను కావాలనుకోండి,
రాయిస్తే తింటాడా? ఇట్ట పైకి ఎగదిగా చూసి ఇప్పుడున్న జనరేషన్ చదువుతాను, ఇట్టయితే ఎగదాగా చూసి నువ్వే ఇది అని చెప్పి విసిరేస్తారు. అట్లానే చేపను అడిగితే పావనిస్తారా? మన పిల్లల విషయంలోనే ఎంతో జాగ్రత్తగా కలిగి అవి మనకు అందమే అవి కాదు అని చెప్పి వాటి విషయంలో ఎంతో నిశ్చయముగా మనం మంచి ఈవులు ఇస్తున్నాం కదా. అయితే మన పరలోకపు తండ్రి అంతకంటే గొప్ప ఈవులను నిశ్చయముగా ఇస్తాడని చెబుతున్నాడు. హల్లెలూయా. అయితే అడిగే వాటిలో మనకి పైన మాటలు ఉన్నది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు మీకు దొరకబడుని మాటలు కనపడతా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో దేవుణ్ణి అడిగేటప్పుడు మనము నిశ్చయంగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని నిస్సందేహంగా, సందేహం లేకుండా దేవుణ్ణి మనం పరిపూర్ణంగా అడగాల. అంతేగాని అయ్యా పక్కన వాళ్ళ ఆస్తి మొత్తం నాకు రావాలయ్యా, పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న నగలు మొత్తం మాకు రావాలయ్యా, ఇలాంటి దరిద్రపు గురించి ఇవ్వడు. కానీ దేవుని చిత్తానుసారమైనది, ఆయనకు న్యాయమైనది అనిపిస్తే ఖచ్చితంగా నీకు అది అనుగ్రహించక మానడు. నీ సమస్యను బట్టి నిజంగా ప్రార్థన చేసి అయ్యా నేను ఇలాంటి సమస్యలు ఉన్నాను, వాటిని విడిపించు, మనుషులకు అసాధ్యమై ఈ కార్యాలు చేయలేకపోతున్నారు, కానీ నువ్వు నాకు చేయి తండ్రి అంటే నిజంగా మొరపెడితే ఆయన తన మొర ఆలకించుకున్నాడా? అందుకే కీర్తనకారుడు నిజముగా మొర్రపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉంటాడంట. అయితే మనమే ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్త లేకుండా ప్రార్థన చేయలేక చేస్తాడా చేయడా అని నిస్సందేహంగా ఉంటాడు. అందుకంటూ నిశ్చయంగా నన్ను అడుగు, నిశ్చయంగా నీ యొక్క కోరికను నేను నెరవేరుస్తాను, నీవు కోరినచో అగున్నట్లుగా నీకు ఆయన నీ కోరికను సిద్ధింపజేస్తానని దేవుడు మాట్లాడుతుంటే మనం కొన్నిసార్లు నిస్సందేహంగా అనుమానంగా ఉంటాం. ఇది అయ్యిద్దా, ఇది అవదా, ఎన్నోసార్లకు పోయినా నేను తగ్గట్లేదు, ఈయన కాడకన్నా వస్తే తగ్గిద్దా తగ్గదా అన్న నిస్సందేహంగా ఉంటారు. అన్ని జనుల ఆలోచన ఎలా ఉండిద్దంటే ప్రశాంతంగా వాళ్ళకి ఏమన్నా పని అయిపోవాలా, వారికి ఉన్న సమస్యను బట్టి ఎక్కడెక్కడికో తిరిగి వచ్చి చివరికి ఈయన కాడకన్నా వస్తే బాగుపడదాం వచ్చిన వాళ్ళకి టైం తీసుకోరు. వారు రాగానే ఇవాళ వచ్చాము ప్రార్థన రిక్వెస్ట్ చెప్పాము ఇప్పుడు అయిపోవాలా, ఎలా ఉండేది వాళ్ళ ఆలోచన. కానీ ముందు దేవుణ్ణి ప్రేమించి అసలు ఆయన స్వభావం తెలుసుకొని, ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయన త్యాగాన్ని తెలుసుకొని అసలు ముందు నీవు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకుంటే అర్థమైంది. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నేను ప్రార్థన విననేరకుండా ఉన్నట్లు నా చెవులేమో మందంగా లేవు, లేదంటే నేను సహాయం చేయకుండా ఉన్నట్టు నా చేతులేమో కొరచగా లేవు, కానీ మీకు నాకు మధ్య ఏం అడ్డుకొని అంట, మన పాపములే అడ్డుగా ఉంటుంది. ఆ మాట చెప్పానుకోండి వారికి పాపం నచ్చదు అన్నిలకు ఎక్కువగా. కాకపోతే నిజంగా అయ్యా నేను పాపిని ప్రభువా అని ఒప్పుకొని ఆ సన్నిధిలో దేవునితో ప్రార్థన చేసి నిజంగా మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు ఇది నిశ్చయంగా నీ జీవితంలో అనుగ్రహించబడింది. అంతేగాని మనం ప్రార్థన చేయకుండా దేవుడిని మనము మనసారా మన తప్పిదాలను ఒప్పుకోకుండా కనుక ఉంటే దేవుడు ఎలా మనం ప్రార్థన ఆలకిస్తాడు? కాబట్టి అన్నాడు నిశ్చయంగా నీకు నేను ఇస్తాను. లోకపరంగా మీ మనుషుల ఆలోచన ఎలా ఉంటే నీ కుమారుడు పట్ల లేకపోతే నీ కుమార్తె పట్ల ఇలాంటి ఇవ్వాలని నేను ఆశపడుతున్నావు, అయితే నన్ను అడుగు, నిశ్చయముగా దాన్ని నేను అనుగ్రహిస్తాను. ఎందుకంటే తను అడుగు వారికి ఏమాత్రం తన చెయ్యి వెనక తీసేవాడు కాడండి. నిజంగా మొరపెట్టి అయ్యా నేను బాధలో ఉన్నాను ప్రభువా నాకు సహాయం చేయవా అంటే ఆయన సహాయం చేస్తాడు, కానీ సహాయం చేయకుండా తన చెయ్యి వెనక్కి తిప్పుకోడు. మనుషులు అయితే తిప్పుకుంటారు, నరమాత్రులుగా వాళ్ళ ఆలోచన కూడా ఎలా ఉంటుంది, కానీ దేవుడు మాత్రము ఎక్కడ కూడా నిన్ను ప్రేమిస్తూ నీకు దగ్గర అవ్వాలని ఆలోచన ఉంటుంది, కానీ నిన్ను దూరం చేసుకోవాలని లేదంటే నిన్ను వ్యక్తిగతంగా హింసించాలని ఏది కూడా దేవుని ఆలోచన కాదు. కాకపోతే మనం అడగాలి. అయితే నిస్సందేహంగా వాటిని ఇంకా దాంట్లో మన ఎలాంటి సందేహము లేకుండా ఖచ్చితంగా దేవుడు నాకు ఈ ఫలాన్ని దయచేస్తాడు అని నమ్మాలి. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నది ఒక మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా అసాధ్యము. దేవుడి కాడికి వచ్చినప్పుడు ఈ దేవుడు నాకు ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. ఆ మాట ఉన్నది చూడండి, హెబ్రీ 11వ అధ్యాయము 6వ వచనం ఈ మాట ఉన్నది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండ అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు ఆయన వెతుకు వారికి ఫలము దయచే నమ్మవలను కదా.
విశ్వాసమును బట్టి నోవాహు ఉమ్, 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 ఉమ్. ఒక ఓడను సిద్ధం చేసాను. చాలు. చూడండి, ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఈ మాట చాలా ఇంపార్టెంట్. నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని అనుకుంటూ ఉంటే అని అంటున్నాడు, నా కాడికి దేవుడు నాకు ఉన్నాడు. ఇంతకీ మన మధ్య దేవుడు ఉన్నాడా? మన మధ్య దేవుడు ఉన్నాడా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎక్కడండి దేవుడు? ఆడున్నాడు? ఏ ఇద్దరు ముగ్గురు నాంపేడ కూడి ఉంటారు అక్కడ ఉంటా అని చెప్పిన దేవుడు ఆయన. ఇది ఒక దేవుని ప్రార్థనా మందిరం అని, ఇది పరిశుద్ధమైన స్థలం అని, ఇది జ్యేష్ఠుల సంఘంగా మనం అందరం కూడి ప్రార్థనకు ఉంటున్నామని, ఇక్కడ దేవుడు కొలువై ఉన్నాడని, మనం చేస్తున్న ప్రార్థన మీద తన కనుదృష్టి ఉందని నమ్మి విశ్వసించి మనం ప్రతి ఒక్క ఆదివారంగా సమాజంగా ఇక్కడ మనం కూడుకుంటున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, నా మందిరానికి వచ్చేటప్పుడు నేను అక్కడ ఉన్నానని నమ్మిన వారికి ఖచ్చితంగా ఫలము దయచేయవాలని మనం నమ్మాలి కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఎలా ఉంటాం? అవదు. అందుకే అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు అది జరిగిద్ది. మనం నమ్మితే, పరిపూర్ణంగా విశ్వసిస్తే మన కార్యాలు జరుగుతాయి. ఒకవేళ నమ్మకుండా అపనమ్మకంగా ఉంటే మన కార్యాలు వెనకబడిపోతానే ఉంటాయి. నిజంగా నిశ్చయంగా మనం ఒక ఆలోచన కలిగి ఖచ్చితంగా మనం ఒక ఆలోచనతో ప్రార్థన చేయండి. అది దేవుని చిత్తానుసారంగా నమ్మండి. అయ్యా నాకు ఆ ఫలం దయచేయనని అడగండి. ఖచ్చితంగా దేవుడు దాన్ని నువ్వు విశ్వసించు, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని కార్యం చూస్తాము. హల్లెలూయా. విశ్వాసం లేకుండా, ఎందుకంటే అన్ని జనులు ఇలానే ఉంటారు. ఏందన్నమ్మా ఎక్కడెక్కడ దగ్గర వచ్చాను, ఏడా వాళ్ళ కావట్లేదు, మరి ఎక్కడన్నా వాళ్ళ ఇద్దో లేదని చెప్పి ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి యంత్రాలు తీరు, తంత్రాలు తీరు, మళ్ళీ ప్రార్థన పోతున్నాం, అది నూనె ఇస్తారు కదా, నూనె వేసుకుందాం అని చెప్పి ఆలోచన అంతే ఉంటారు. కానీ వారి జీవితాలు నిజంగా దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోరు. అందుకే ఆయన అంటాడు, నా కాడికి నేను వస్తున్నప్పుడు విశ్వాసంగా రండి, నా కాడికి వస్తున్నప్పుడు నేను ఉన్నానని నమ్మండి, నన్ను నమ్మిన వారికి నిశ్చయముగా ఫలము దయచేస్తానని నమ్మండి. ఇప్పుడు ఇంతకీ మనం కూడా అడగవచ్చు, దేవుడికి మనం ఒక నివాసాలను ఏర్పరుస్తున్నాడంట. నమ్ముతున్నారా? పైన బంగారపు వీధుల్లో అనేకమైన గొప్ప గొప్ప నివాసాలు ఉన్నాయంట. నమ్ముతున్నారా? ఏమో ఎవరు చూశారంటారా? అందుకే ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం అండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచుదును. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు తన యొక్క పరిచర్యలో చెబుతున్న మాటల్లో, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడే రోజులు వస్తూ ఉన్నాయి, మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మీ హృదయాలను ముందు కలవరపడనివ్వకండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేకపోతే నేనేం చెప్పట్లేదు, ఉన్నాయి కాబట్టి మీకు ఆ మాట చెబుతున్నాను. నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచి మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను వస్తూ ఉన్నాను అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను అందుకేనంటాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి. యేసు ప్రభువు వచ్చాడంది వాస్తవేనా? ఆయన పుట్టింది, చనిపోయింది, తిరిగి లేచింది, ఆరోహణం వెళ్ళింది. చెప్పండి, వాస్తవాలా అబద్ధాలా? ఇన్ని వాస్తవాలు చెబుతున్న దేవుడు నీతో నాతో విశ్వసించి యేసు రక్తం కడగబడి విశ్వాస యాత్ర కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంది. మనం చేస్తున్న భక్తి ఎందుకయ్యా అంటే మనము తండ్రితో పాటు ఉండాలని,
తండ్రితో పాటు ఉంటూ యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నట్టు ఉత్తరవాద యేసుని కూడా మనం చూడాలని మనం ఎంతో ఆశపడుతూ ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా నేను నా తండ్రి అంట అనేకమైనటువంటి నివాసాలు ఉన్నవి, వాటిని నేను మళ్ళా మిమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్తాను, మిమ్మల్ని వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను అని ఆయన వాగ్దానంతో కూడినటువంటి ఒక నిరీక్షణతో మాట్లాడతాడు. మనం అనుకుంటాము ఇది నిజమేనా, ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే. ఆకాశము గతించును కానీ భూమి గతించును కానీ దేవుని మాట ఏ మాత్రము కూడా తప్పిపోదండి, ఇది వాస్తవం. అందుకే ఒక భక్తుడు అంటాడు, పదే పదే ఇప్పుడు చెబుతున్నాను, పరలోకములో కాలు పెట్టుకునే అవకాశం నాకు దొరికితే చాలు అంటాడు. నివాసాలు ఇల్లులు తర్వాత ఏమో కానీ పరలోకములోకి వెళ్ళి కాళ్ళు పెట్టుకునే అవకాశం ఉన్నా చాలు అంటాడు. ఎందుకంటే అంతటి భాగ్యాన్ని నాకు ఇస్తే చాలయ్యా. ఎందుకంటే నిత్య నరకానికి నేను వెళ్ళకూడదు, నిత్య నరకం భయంకరమైనది కాబట్టి దానికాడికి నేను వెళ్ళకూడదు. ఆ పరలోకంలో నా కాళ్ళు పెట్టుకునే అవకాశం ఉన్నా చాలు అంటాడు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనందరికీ కొరకు నివాసాలను సిద్ధపరిచాడంట. మరలా అతను వచ్చి తీసుకుని మనల్ని అందరం తీసుకుని వెళ్ళి తండ్రితో పాటు కుడి సింహాసనం వైపు ఉండి ఆ నివాసాల్లో నీవు నేను ఉండాలని ఆశపడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మన హృదయాలు ఉంటాయి, ఇది జరిగిద్దా, ఏమో ఎవరు చూశారు, వీళ్ళు ఏదో చెబుతారు కానీ ఇది ఎవరు చూశారు, నిజమా అబద్ధమా అని కలవర మధ్య ఉంటుంటాడు. అందుకే ఉపమానంగా చెప్పగానే చెప్పాడు, ధనవంతుడు చనిపోయాడు, బీదవాడు అంటే లాజరు చనిపోయారు. లాజరు పోయాడున్నాడు, అబ్రహాము కుడి రొమ్మును ఆనుకొని సేద తీరుస్తూ ఉన్నాడు విశ్రాంతిలో. ధనవంతుడు వేదన పడుతూ నరకానికి ఆయన అప్పగించబడి వేదన పడుతూ, అయ్యా నేను ఇక్కడ మాడిపోతున్నాను, ఎంతో వేదనగా ఉంది, ఆ లాజరు చిటికిన బొట్టున వేల నుంచి ఒక్క నీటి బిందువు నా నాలుక మీద పడినా చాలయ్యా అని అగ్నిలో వేతన పడుతూ నా కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది కహాని కాదు, అబద్ధాలు అంతకంటే కాదు. ఎందుకంటే బైబిల్ చెప్పినట్టే అన్నీ కూడా సత్యాలే. సత్య గ్రంథాన్ని చేతబుచ్చుకొని ఎంతోమంది బిడ్డలు సత్యవంతులుగా మార్చి సత్యవంతులు వారు ప్రతిష్ఠ చదువుతున్నారు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఎక్కడా కూడా అబద్ధంగా ఉండదు. కాబట్టి అని ఎందుకంటే ఉపమానం రాసి ఉంచింది, ఇది కహాని కాదు. కొంతమంది అడగవచ్చు, ఏం పరలోకం చూసి వచ్చావా, నరకం నువ్వేం చూసి వచ్చావా అని ఎద్దేవా చేస్తూ మాట్లాడవచ్చు. వారికి ఈ ఉపమానం చూస్తే అర్థమైద్ది. ఎందుకంటే ఈ అంటే ధనం సంపాదించుకోవడము ఎక్కువ నేను చెప్పట్లేదు. మన అవసరతలు మించి మనకి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతలను బట్టి మన అవసరతల మీద సంపాదించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కానీ ధనాపేక్షతో ఎక్కువగా నువ్వు కనుక జీవితాన్ని దేవునికి కంటే అధికంగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే అది దుర్లభము, అది మరణానికి పాత్రలేదని వాక్యం సెలవుస్తుంది. ఎందుకంటే ధనాపేక్ష సమస్త మూలమునకు కీడు. అది దాని విషయాన్ని పక్కన పెడితే ముందు మనము దేవునితో అంటుకట్టబడాలి, దేవునితో మనం నివాసాన్ని స్థలాన్ని సిద్ధపరచుకోవాలి. అందుకే ఆ రోజున మనం చదివినట్టు ఇదే హెబ్రీయులకు పత్రిక 11:6 నోవాహు ఒక ఓడని సిద్ధపరచుకున్నాడంట. ఎందుకు తెలుసా, దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా నిరర్థకం కాదండి. ఇప్పుడు ఎలాగైతే నివాసాలు ఉన్నాయి, దేవుని చేత మనం ఉంటాము అని చెప్పి ఎంతగా నమ్ముతున్నామో, ఆ రోజున దేవుడు కూడా నోవాహుతో ఒక మాట మాట్లాడాడు. నోవాహు, మనుషులు నా దృష్టికి బహు ఘోరంగా ఉన్నారు, వారి యొక్క హృదయ తలంపులు వారి యొక్క హృదయం చెడ్డగా కనిపిస్తూ ఉంది. ఇదిగో నేను ఈ భూమి మీద ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాను, ఇదిగో నీ ఓడను సిద్ధపరచుకో అని చెప్పి కొలతలు చెప్పి ఒక ఓడను సిద్ధపరుస్తుంటే నోవాహుతో అందరూ ఎద్దేవా చేశారు. ఆయన ఎంతగా దేవుని గురించి చెబుతున్నా, అయ్యా ఇదిగో ఈ భూమి మీద ప్రచండమైన వర్షం రాబోతుందంటే నవ్వుకుంటూ ఉన్నారు. కానీ దేవుని చేత కృప పొందినవాడు ఆయన అని నోవాహు గురించి రాయబడి ఉంది. దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో సంబంధం అంటిపెట్టుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి నోవాహుగా కనబడతా ఉంటాడు. మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా దేవుని మాటను కనుక మనం చెవిని పెట్టుకొని మనం కనుక జీవితాన్ని కనుక సిద్ధపరచుకుంటే, నీవు కూడా నోవాహు వాడ ఏ విధంగా అయితే ప్రవేశించావో దేవునిలో నువ్వు ప్రవేశిస్తే నీవు రక్షించబడతావు. రక్షించబడమే కాదు, నిత్యంతం యుగాలు కూడా ఆయనతో పాటు నువ్వు కలిసి ఉంటావు. ఒకవేళ అందరిలాగా ఎద్దేవా చేస్తూ వర్షం వచ్చిద్దా రాదా, ఎందుకు వచ్చిద్దా, ఇవన్నీ అబద్ధాలు కహాని అనుకుంటే అదే జలప్రళయంలో కొట్టుకుపోతావు. ఈ లోకమనే జలప్రళయంలోనే కొట్టుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను, దేవుని మాటకు లోబడండి, సిద్ధపడండి. దేవుడు చెబుతున్న మాటను సీరియస్గా తీసుకోండి, అంతేగాని వీటిని మనం విడిచిపెట్టే వరకు ఉండకూడదు. అందుకే లాస్ట్ ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము
11వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు దేవునికి మనము చెవి యొగ్గి ఆయన స్వరాన్ని విని లోకంలో నుంచి పాపంలో నుంచి వేరుపరచబడి, అయ్యా నీవే రక్షకుడివి, నీ ద్వారాగానే మాకు నిత్య జీవం ఉంది, మా పాపాలన్నిటికీ విమోచన నీవే అని దేవుని మాటకు లోబడి రక్షణ పొందుకుంది ఒక ఎత్తు అయితే, రెండవగా దేవుడు స్వరం వినబడతా ఉంది, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఆ రోజున దేవుడు ఆరోహణం వెళ్ళేటప్పుడు దేవుని దూతలు మరలా వచ్చి వారితో అంటున్నారు, ఎందుకు మీరు అంతే ఆకాశం వైపు చూస్తూ ఉంటారు? ఆయన ఏ విధంగా అయితే ఆరోహణమై వెళ్ళి ఉన్నాడో మరలా అదే విధంగా వేవేల దూతలతో గొప్ప సైన్య సమూహంతో యోధా గోత్రపు సింహంలాగా మన మధ్యకి ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే మనుషులుగా మీరు ఎలాగున్నారో ఒకసారి సరి చేసుకోండి. అన్యాయం చేస్తున్నావా? అక్రమంగా నడుచుకుంటున్నావా? లేదంటే నీతిమంతురాలుగా ఉంటున్నావా? పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరిస్తున్నావా? అందుకే దశలోనికి రాసిన పత్రికలకి మాట ఉన్నది, దేవుడు మనల్ని పరిశుద్ధుల కొడుకే పిలిచిన కానీ అపవిత్రంగా ఉండడానికి పిలవలేదని ఒక మాట ఉండిద్ది. మనల్ని పిలిచిన పిలుపు ఆయన రూపంలోకి ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు తప్ప ఎక్కడ అపవిత్రంగా ఉండడానికి దేవుడు నన్ను పిలవలేదు. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఎందుకు పనికిరంటే మనం విలువ లేనంటే మన విలువని ఆయన విలువ ఇచ్చి తన యొక్క ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చి కొని ఉన్నాడు. ఈ రోజున భక్తి చేస్తున్నాము, భక్తిగా మనం జీవిస్తున్నామంటే రెండవ స్వరానికి కూడా నేను చెవికి సిద్ధపడు. హల్లెలూయా. సిద్ధపడు, ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. మరణాత చర్చి, ముంగమూరి దేవదాసాయి గారి చర్చి, మరణాత అనే మాటకు అర్థమైంది. ఈ మాట కూడా ప్రకటనలో ఉన్నది, త్వరగా వచ్చుచున్నాడు. మరణాత అన్న మాటకు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు అని అర్థం. వారు ఆషామాషిగా పేరు పెట్ల, హెచ్చరికతో ఇదిగో సిద్ధపడుతున్న నీవు. అందరం కూడా ఎలా మన వందనాలు చెప్పుకుంటామో ఆ చర్చిస్ వాళ్ళు కూడా కనబడినప్పుడు మరణాత అంటారు. అంటే ప్రభువు వస్తున్నాడు, జాగ్రత్త, సిద్ధపడు. ప్రభువుతో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావు, జాగ్రత్త అని ఒక హెచ్చరికగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈ మాట చాలా మంది తేలికగా తీసుకున్నారు. రక్షణ తీసుకున్నాం కదా, నా పాపాలను కడిగి వేసుకున్నాను కదా, ఇక నేను జ్యేష్ఠుల గుంపులో ఉన్నాను కదా, దేవుని కుడి పక్కనే ఉంటున్నాను కదా అని ఆశపడుతున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు రెండో స్వరాన్ని కూడా గుర్తుపట్టు. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు. అంతకుముందంటే మా దైవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా, రిక్తుడిగా, ఏమి చేతకాని వాళ్ళగా ఈ లోకానికి వచ్చినాడు, మనిషికి వచ్చినాడు. కానీ ఈసారి అలా రావట్లేదు. ఆయన యోధా గోత్రపు సింహం వలె తను రాబోతూ ఉన్నాడు. ఆయన తట్టుకోవడం చాలా కష్టంగా ఉండిద్దమ్మా. ఎందుకంటే సరిగ్గా సిద్ధపడకుండా, సరిగ్గా దేవుడితో వ్యవహరించకుండా, ఆయన ఆజ్ఞలను కట్టడం గైకొనకుండా అన్యాయంగా ప్రవర్తిస్తుంటే, అక్రమంగా నీ జీవితం ఉంటే విడవబడతావు. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుడు చెబుతున్న మాట. ఆ రోజున ఒక ఉపమానం కూడా ఉంది. పెండ్లి కుమారుడు వస్తాడని కేక వినబడింది. ఏ సమయమో చెప్పలా, పలానా 4 గంటలకో 3 గంటలకో లేదా తెల్లారుజామున 3 గంటలకో అని చెప్పలా. పెండ్లి కుమారుడు వస్తాడు, సిద్ధపడండి అన్నారు. ఆ వార్త అందరికీ అందింది, 10 మందికి అందింది. 10 మందికి అందిన వారు ఒక 5గురేమో ఎప్పుడు వస్తాడో ఏ గడిన వస్తాడో తెలియదు కాబట్టి కళ్ళల్లో ఒత్తులేసుకొని సిద్ధుల్లో నూనెను నింపుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. మిగతా 5 కూడా సిద్ధపడ్డారు, దేవుని స్వరాన్ని విన్నారు. కానీ సరైన సిద్ధపాటు లేకుండా వస్తాడు కదా,
అని నిర్లక్ష్యంతో వారు లోకానికి బానిసలయ్యి నిద్రలో మునిగి తేలారు. మునిగి తేలితే సరిగ్గా సిద్ధపడిన వారు పెండ్లి కుమారుడు స్వరాన్ని విన్నాడు. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడనే స్వరాన్ని విన్నారు. ఆ 5 ఆయనతో పాటు కొనిపోయి లోపలికి తలుపు వేయబడి ఉన్నది. మిగతా 5 కళ్ళు తెరిచి అయ్యా 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 అని తలుపు కొడితే మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఈరోజు నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్న బుద్ధి కలిగిన కన్నికల లెక్కలో నీవు ఉంటే దేవుడితో నీవు యుగ యుగాలు ఉంటావు. ఆయన ఇచ్చే నివాసములో నీవు కొలువు తీరుతావు. ఒకవేళ నేను బాప్తీసం తీసుకున్నాను కదా, ఇక పరలోక రాజ్యం నాగే టికెట్ అని నువ్వు అనుకుంటే నువ్వు ఇంకా సరిగ్గా సిద్ధపడలేదు, సరిగ్గా సిద్ధపడకుండా ఉంటున్నావు. నేను బాప్తీసం తీసుకున్నాను కదా, ఇంక నన్ను ఏం చేసినా ఎవరు అడగరలే అని నువ్వు అనుకుంటుంటే అది చాలా తప్పమ్మా. అందుకే ఎఫెసీ రాసిన అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఉన్నది. మీరు ఏ స్థితిలో నుండి పడుతుందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ మొదట క్రియలను చేయండి. మీరు మొదటి ప్రేమను విడిచిపోయారు, మరలా మారు మనసు పొందితే సరే, లేకపోతే నేను నీ వద్దకు వచ్చి దీపవృక్షం మీద నీ యొక్క దీపాన్ని తీసివేస్తాననే మాట ఉండేది అక్కడ. ఎందుకంటే తొలి దినాల్లో మన భక్తి చాలా ఎలా ఉండిద్దంటే అమ్మో దేవుడే లోకం అన్నట్టుగా మనం బ్రతుకుతాం. వాక్యం ఎక్కువగా పాటలు, దేవుణ్ణి స్తుతి, ఒకళ్ళు దేవుని బిడ్డలతో ఉన్న ఒకళ్ళు ఎవరన్నా మన ముందు అసహ్యంగా అపవిత్రంగా కనబడుతున్నా, అయ్యా ఇది దేవుని బిడ్డలకు తగదరా, ఇలా ఉండమాకరా అని చెప్పి మనమే చెబుతాం. కానీ రాను 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 మనమే నీరు గారిపోతుంటాం, చల్లారిపోతూ ఉంటాం. మన భక్తిని రేపేవాళ్ళు ఉండరు. కానీ వాక్యం అంట ఉంది, ఆయన వస్తున్నాడు, నువ్వు ఇంకెలా ఉండవు, చల్లారిపోయే స్థితిలో ఉండవా, మరలా లే, ఆ మొదటి క్రియలను చేయి, ఆ మొదటి ప్రేమను విడిచిపోయావు, మళ్ళీ ఆ క్రియలను చేయి, మళ్ళా మారు మనసు పొందుకో, దేవునికి సరైన సిద్ధపడగలిగి ఉండు, దేవునితో యుగ యుగాలు ఉంటావు. అంతేగాని నిర్లక్ష్యంగా ఉంటే విడవబడతావమ్మా. ఎందుకంటే ఆయన రాకడికి ముంగుర్తులు జరుగుతూనే ఉన్నాయి. వాక్యము కరువైపోయింది అనుకుంటున్నాం, అది ఒకప్పుడు జరిగింది. అంటే ఇంకా భయంకరమైన రోజులు ఇంకా ముందు రాబోతున్నాయి. ఒక చిన్న కరోనా వస్తేనే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, పొరపాటున హాచ్యం దుమ్మినా ఎంతో కిలోమీటర్ పోయారు. అంతకంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి. వాక్యము ఎవరిలో సమృద్ధిగా నివసించిద్దో, ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే దేవుని మీద పరిపూర్ణంగా అనుకుని మనశ్శాంతి కలిగి ఉంటారో, వారు ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా ధైర్యంగా ఉంటూ దేవుణ్ణి వెంబడిస్తారు. అంతేగాని చిన్న శోధన వచ్చి ఆ కృంగిపోతే దేవునికి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. వచ్చిన చిన్న శోధన బట్టి నువ్వు లోకంలో కలిసిపోయేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చున్నాడు. ఆయన గురించినటువంటి జ్ఞానం నీకు పరిపూర్ణంగా అందుతూ ఉంది. ప్రతి ఒక్క ఆదివారము ఆయన గురించినటువంటి జ్ఞానం నీకు బోధపడతా ఉంది. ఒకప్పుడు ఎక్కడో దూరాన ఉండి ఊరి చివరో ఎక్కడో ఎవరో ఒకరు పెట్టి ఉండేవాళ్ళు దేవుడి గురించిన జ్ఞానము. కానీ ఈ రోజున సంత వీధులలో బిగ్గరగా కేకలు వేసుకుంటూ పోతూ ఉంది. ఎక్కడ పట్టిన దేవుని సువార్త, ఎక్కడ పట్టిన దేవుని వాక్యం వెదజల్లుతూ ఉంది. ఆయన రాకడకు ముంగుర్తు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనము నిద్రపోతున్న వల్లే ఉంటే, సిద్ధపడకుంటే నీవు నేను విడవబడతావమ్మా. అలా ఉండమాకండి. దేవుడు చెబుతున్నాడు, మనం చేసిన ప్రతి ఒక్క దానికి కూడా జీతం ఉంది. ఉదాహరణకు కూలికి పోతాం, ఉదయం అంతా పోయి సాయంత్రం యజమానుడు జీతం అయిపోతే తిట్టుకోరా. మనం చేసిన పనికి ఎంతో కొంత కూలి అప్పుడున్న కూలి నిర్ణయించిస్తాడు. అట్లనే మనం చేసిన ప్రతి ఒక్క దోషానికి కూడా ఆయన యొద్ద జీతం ఉంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని సంతోషపెట్టి దేవునికి నీవు బ్రతికితే జీవ కిరీటంతో నిన్ను హత్తుకొని ఆయన అక్షయమైన కిరీటాలు నీకు ఇచ్చి దేవుడు నిన్ను హత్తుకుంటాడు. ఒకవేళ కనుక దేవుడికి నీవు అయిష్టంగా ఉంటే చెడ్డదాసులు అని అనిపించుకొని దేవుని ఉగ్రతకు తీర్పుకు మనము నిల్చుంటాం. కాబట్టి ఈరోజున తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించుకున్నాడు. సృష్టి సమస్త నిర్మించి ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి, తర్వాత తండ్రిగా తన బాధ్యతను నిర్వహిస్తూ కుమారుని ఈ లోకానికి పంపించి మానవులందరూ కూడా తన యొక్క విముక్తి కలిగించాలని, పాపం నుంచి విడుదల పొంది మరలా యేసు రక్తం ద్వారా కడగబడి నీవు నేను పరిశుద్ధపరచబడి ఆయనతో పాటు ఉండాలని తన కుమారుని పంపించున్నాడు. తండ్రి తన బాధ్యతను ఎక్కడ మర్చిపోలా. ఒకవేళ కుమారుడు దేవుని కాడికి వెళ్ళిపోయినా సరే పరిశుద్ధాత్మనుగా ఆదరణకర్తగా మనతో ఉంటూ సంఘంతో బలపరుస్తూ నిత్యము సంఘానికి అని కనిపెట్టుకుంటూ నీలో నాలో పరిశుద్ధాత్మను కొలువు చేస్తున్నాడు. కాబట్టి ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. దేవుడు నీకు ఇస్తున్న జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందిపుచ్చుకో.
జ్ఞానము కలిగి నడుచుకొని నీ ఇల్లును నీవు కట్టుకో. ఒకవేళ 3 రాలుగా ఉంటే చెడిపేసుకుంటే నీ బ్రతుకుని ఆరిపోయే దీపంలాగా ఉండిద్ది. కాబట్టి ఎక్కడైనా మరలా మారు మనసు పొందుకొని దేవునికి ఇష్టలాగా నువ్వు బ్రతుకు. అట్టి కృప నీకు నాకు తోడే ఉండును గాక. ఆమెన్. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్.